ఓం వెంకటేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయం 6వ పదిలో 10వ తిరువాయమొഴി పులగముండ పెరువాయ అనేటువంటి తిరువాయమొഴి. ఆడవాళ్ళు తిరువేంగడముడవయాన విషయంలో శరణాగతి చేసినటువంటి తిరువాయమొഴి. అయితే ఆళ్వాళ్ళు ఇంత క్రితం కూడా కొన్ని దివ్యదేశాల్లో శరణాగతి చేశారు కదండి. నోట్ట నోన్బిలేన్ నున్నరవిలేన్ అనేటువంటి తిరువాయమొഴിలో 5-7లో వానమామల ఎంబెరమాన్ విషయంలో శరణాగతి చేశారు. ఆ తర్వాత ఆరావముదే తిరుక్కుడందై ఎంబెరమాన్ ఆరావముదే విషయంలోనూ తిరుక్కుడందైలో శరణాగతి చేశారు. ఆ తర్వాత మానేయ నోక్కి అనేటువంటి తిరువాయమొഴിలో తిరువల్లవాడు అనే దివ్యదేశంలో శరణాగతి చేశారు. విభవావతారాల్లో శరణాగతి పిరందవారం వడరందవారం అనేటువంటి తిరువాయమొഴിలో. మరి ఆ శరణాగతులు ఫలించలేదు కదా. ఆ శరణాగతులకి ఇప్పుడు ఆళ్వాళ్ళు చేయబోయేటువంటి శరణాగతికి ఉన్నటువంటి తారతమ్యం ఏమిటి అంటే, అవేమో తిరుమంత్రం లాంటివి, ఇది ద్వయమంత్రం లాంటిది అన్నారు. ద్వయమంత్రంలో లక్ష్మీ సంబంధం మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది. శ్రీమన్నారాయణ శరణవు శరణం ప్రపద్యే. శ్రీమత్ శబ్దంలో ఏం తెలియజేస్తారో మనకి వాళ్ళిద్దరి యొక్క నిత్య యోగం ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నది. ఆ తర్వాత కైంకర్యం, అలా వాళ్ళిద్దరి యొక్క మిథునానికి మనం ఆ తిరువడిగలని ఆశ్రయిస్తున్నాము అని పూర్వఖండంలో చెప్తూ, అలానే ఉత్తరఖండంలో శ్రీమతే నారాయణాయ నమః అన్నారు. అంటే ఆ మిథునానికే కైంకర్యము చేసేటువంటి వాళ్ళంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. కైంకర్యం చేస్తామని చెప్తున్నారు శ్రీమతే అనేటువంటి శబ్దంతో. కానీ ముందు అంటే ఇప్పుడు చేయబోయేటువంటి తిరువాయమొഴి పులగముండ పెరువాయ అని తిరువేంగడమణి విషయంలో చేయబోయే శరణాగతి ద్వయమంత్రం లాంటిది. అదిగో పూర్వం చేశారు కదా ఆళ్వాళ్ళు, 4 సార్లు శరణాగతి చేశారు కదా. ఆ శరణాగతి ఎలాంటిదయ్యా అంటే తిరుమంత్రం లాంటిది. తిరుమంత్రంలో కూడా లక్ష్మీ సంబంధం ఉంటుంది, కానీ అది శబ్దంగా మనకు వినపడదు, అర్థంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? అకార ఉకార మకారాలతో కూడినటువంటిది ఓంకారము. అకారం ఏం తెలియచేస్తుంది అంటే ఆయన రక్షకుడు అనే విషయాన్ని తెలియచేస్తుంది. మళ్ళా ఉకారం ఏం తెలియచేస్తుంది? ఆయనే మనకి రక్షకుడు. రక్షకుడు అన్నప్పుడు కూడా లక్ష్మీ సంబంధం మనం చెప్పుకోవాలి. ఆయన రక్షిస్తున్నాడంటే పక్కన లక్ష్మి ఉండే ఉంటుందని భావన అన్నమాట. కాబట్టి అక్కడ లక్ష్మీ సంబంధం, ఉకారంలోనూ లక్ష్మీ సంబంధం. నారాయణ శబ్దంలో నారా అనేటువంటి శబ్దంతో నారాలన్నీ చెప్పినప్పుడు జీవులందరినీ చెప్పినట్టుగా వాళ్ళందరితో పాటుగా లక్ష్మీ సంబంధం కూడా చెప్తారు. కనుక అలా అక్కడ అర్థంలో మనం భావించుకోవాలి, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా శబ్దంలోనే మనకు వినపడేటట్టుగా ఉంటుంది ద్వయమంత్రం. అలాంటి ద్వయమంత్ర పూర్వకంగా ద్వయమంత్రము వలె ఆ ద్వయమంత్రములోని పూర్వఖండము ఉత్తరఖండము 2 ఉన్నాయి కదా. మరి పూర్వం కూడా ఒకసారి తిరువేంగడముడయాన విషయంలో శరణాగతి చేశారు కదా ఆళ్వారు. అక్కడేం కోరుకున్నారు అంటే, అది ద్వయంలోని ఉత్తరఖండం యొక్క అర్థము ఒజివిల్ కాలమెల్లాం వడనాయమన్ని అని 3:3లో ఏం కోరుకున్నారు? కైంకర్యాన్ని కోరుకున్నారు. ఇప్పుడు కైంకర్యాన్ని తెలియజేసేది మనకు ఉత్తరఖండం కనుక శ్రీమతే నారాయణాయ నమః అనే పదం యొక్క అర్థాన్ని అక్కడ చెప్పారు. ఇప్పుడు శ్రీమన్నారాయణ శరణో శరణం ప్రపద్యే అని ద్వయమంత్రంలోని పూర్వఖండం యొక్క అర్థమే ఈ తిరువాయమొഴి. 9 పాసురాల వరకు కూడా ఆయన గుణాలన్నిటినీ చెప్తారు ఆళ్వారు. 10వ పాసురంలో అదిగో శరణాగతి. అగలగిల్లే నెరయ్యుమెందు అలర్మేలు మంగళ మార్ప నిగరిల్ పొగజాయ ఉలగమున్నుడయ్యాయ్ ఎన్నయ్యాళ్వానే అని నిగరిల్ అమరర్ మునిక్కణంగల్ విరుంబుం తిరువేంగడస్తానే పుగలొన్నిల్లాడియేన్ ఉన్నడిక్కి అమరందు పుగుందేనే పుగలొన్నిల్లాడియేన్ అనన్య గతికున్నయ్యా నేను, నాకు నువ్వు తప్ప వేరే రక్షకం ఎవరు లేరు అని తిరువేంగడముడయాన విషయంలో విరాట్టిమారుడిని పురుషకారంగా పెట్టుకొని శరణాగతి చేస్తూ ఉన్నారు ఈ తిరువాయమొழிలో. అందులో నిన్న మనం కొంత చెప్పుకున్నాం కదా. ఎంతవరకు చెప్పుకున్నాం మనం అంటే
కింద కూడా చాలా మనకి పేజీ నెంబర్ 342 పేజీలో కీజిల్ ప్రపత్తిగలు తిరుమంత్రం బోలే ఇది ద్వయం బోలే అన్నారు. అంటే కింద చేసినటువంటి ప్రపత్తులేమో తిరుమంత్రం లాంటివి, ఇదేమో ద్వయమంత్రం లాంటిది. అదేమో అందులో లక్ష్మీ సంబంధం వాచకంగా ఉండదు, వాచకమాన శబ్దాలుగా ఉన్నప్పటికీ కూడా ముక్తకంఠంగా అంటే పైకి ప్రత్యక్షంగా చెప్పేటువంటిది ఈ ద్వయమంత్రం అంటూ. అదిగో భగవంతుడిని ఆశ్రయించేది మనకి మా జీవులైన ప్రతి వాళ్ళకి కూడా కొన్ని ఆర్తులు ఉంటాయి కదా. అదే భగవానుడు చెప్పాడు కదా భగవద్గీతలో, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానేచ భరతర్షభ అని. అది భగవంతుణ్ణి ఆశ్రయించేటువంటి వాళ్ళు 4 రకాలుగా ఉంటారు అని. ఆ 4 రకాల వాళ్ళు ఎవరు? ఆర్తులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. ఆర్తో అర్ధార్థి జ్ఞాని అని 4 రకాల వాళ్ళు ఉంటారని. ఆర్తులు అంటే ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళని, అర్ధార్థి అంటే నూతన ఐశ్వర్య, ఆర్తులు అంటే పోగొట్టుకున్న ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు. ఇది అర్ధార్థి అంటే నూతన ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు. జిజ్ఞాసులు అంటేనేమో ఆత్మానందాన్ని కోరుకునేటువంటి వాళ్ళు. వీళ్ళందరికంటే కూడా అధిక జ్ఞానం కలిగిన జ్ఞానులు అంటే మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు. అదిగో వీళ్ళు ఆర్తులైనటువంటి వాళ్ళు ఏం కోరుకుంటామన్నారు? ఐశ్వర్యాన్ని, పోగొట్టుకున్న ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు అని చెప్పుకున్నారు కదా. అసలు వీళ్ళకి ఈ ఆర్తి ఎంతవరకు ఉంటుంది? పోగొట్టుకున్న ఐశ్వర్యాన్ని పొందాలనే ఆర్తి అంటే ఆయన యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించేటంత వరకే అని. అలానే నూతన ఐశ్వర్యాదం కావాలనే కోరిక వాళ్ళకి ఎంతవరకు ఉంటుంది అంటే అదిగో ఆయన యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించేటంత వరకే. అదిగో ఇది కైవల్యానందం. జిజ్ఞాసులు అన్నారు కదా, వాళ్ళకి మోక్షానందాన్ని పొందడానికి అడ్డుగా విరోధిగా ఉండేటువంటివి ఈ ఐశ్వర్యాలు. ఆ విరోధులు ఎంతవరకు ఉంటాయి ఈ జీవుడికి అంటే ఆయన యొక్క తిరువడిగళ్ళు ఆశ్రయించేటంత వరకే. అలానే జ్ఞాని అని చెప్పారు కదా, మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు అని. ఆ మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళకి ఈ ఆత్మానందం అనేటువంటిది, ఈ కైవల్యానందం అనేటువంటిది కూడా విరోధమే కాబట్టి అవి ఎంతవరకు ఉంటాయండి అంటే భగవంతుడి యొక్క తిరువడిగళ్ళు చేరే వరకే అని. ఎవరికైనా సరే ఏ విరోధులైనా ఉండేది ఆ భగవంతుడి యొక్క తిరువడిగళ్ళి ఆశ్రయము అని తెలుసుకునేటంత వరకే, వాటిని ఆశ్రయించే వరకే ఇవన్నీ కూడా మనకి విరోధులుగా ఉంటాయి అని నిన్న అంతవరకు చెప్పుకున్నాం కదా. అలా ఇప్పుడు తిరువేంగడముడయాన్ విషయంలో శరణాగతి చేస్తున్నారు. ఎలాగా ఏమిటి? కిట్టుమళవే ஆத்மப்பிராப்தி பகவத் பிராப்தி விரோதிவை எல்லாம் உன்னை கிட்டுமளவேயிரே நிற்பது என்கிறது. இப்படியே தம்முடைய சகல விரோதிகளும் போய் తమ్ముడే సకల అపేక్షితంగళం కిడక్కైకు ఒక కురై ఇల్లై ఎందు. తనకున్నటువంటి అన్ని విరోధాలు, భగవంతుడిని పొందడానికి ఉన్న విరోధాలన్నీ తొలగిపోతాయని, తన యొక్క అపేక్షితం పొందటానికి ఇంకా ఏ కొరత లేదు అని, సదా సన్నిహితనాలు ఎప్పుడు మనకి సమీపంలోనే ఉండేటువంటి తిరువేంగడముడయాన్ తిరువడిగల్లో శరణం పుగువిరారు, శరణాగతి చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు. 343వ పేజీలో ఇనిత్తాన్ అనేటువంటి పదం దక్కింది. ఇనిత్తాన్ పారాగ్రాఫ్, 2వ పారాగ్రాఫ్లో అన్నమాట. శరణాగతి ఫలప్రదయ్యాం ఇడத்தில் శరణ్యన్ పక్కలిలే పన్నவும் వేణుం. అసలు ఇప్పుడు శరణాగతి చెయ్యాలి అంటున్నారు. అసలు మనం ఎవరి విషయంలో శరణాగతి చేయాలి? శరణాగతి చేయటానికి అధికారం ఎవరికి ఉంటుంది? ఆ విషయాన్ని మనకి చెప్పబోతున్నారు. అదేమిటండి శరణాగతి చేయటానికి అధికారి అంటారేమిటి? నిన్నేం చెప్పారు? శరణాగతి చేయటానికి అధికార నియతి లేదు, కాలనియతి లేదు, అంగనియతి లేదు అని చెప్పారు కదా. కానీ మళ్ళా ఈవేళ శరణాగతి చెయ్యాలి అంటే మనం శరణ్యుడైనటువంటి వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, శరణ్యుడైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, ఆ శరణ్యుడైనటువంటి వాళ్ళ విషయంలో ఆ శరణాగతి చేసేటువంటి అధికారి ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని చెప్పబోతూ ఉన్నారు ఈ పారాగ్రాఫ్ లో. శరణాగతి ఫలప్రదయ్యాం ఇడத்தில் శరణ్యన్ పక్కలిలే పన్నவும் வேணும் தான் அதிகாரியாகவும் வேணும்.
అదో శరణాగతి మనకి ఫలప్రదం అవ్వాలి అంటే ఎవరి దగ్గర చేయాలి మనం? శరణ్యన్ పక్కలిలే పన్నవం వేణు. శరణ్యుడైనటువంటి వాడు మన చేత ఆశ్రయించటానికి తగినటువంటి వాడి విషయంలోనే మనం శరణాగతి చెయ్యాలి. మళ్ళీ చేసేటువంటి వాడు తాను అధికారియాగవం వేణు. తాను అధికారిగా ఉండాలి అంటే ఏమిటి అంటే శరణాగతి చేయటానికి 2 అంగాలు, 2 అధికారాలు. ఏమిటది? అనన్యగతి, ఆకించన్యత్వము, అనన్యగతిత్వము అనేటువంటివి ఆ 2 ఉన్నటువంటి వాళ్ళే శరణాగతి చేయటానికి అధికారులు అని చెప్పారు కదా. ఇది అధికారిగా ఉన్నటువంటి వాడికి, శరణాగతి చేసేవాడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఈ 2 కూడా. ఉండవలసినటువంటి గుణాలని చెప్పాలో, వాళ్ళకు ఉండవలసినటువంటి స్వరూపము ఆకించన్యము, అనన్యగతిత్వము కలిగిన వాడిగా ఉండాలి అధికారి. మరి శరణ్యన్ పక్కలిలే పన్నవం వేణుమన్నారు కదా. శరణ్యుడైనటువంటి వాడు అంటే ఈ ఆకించన్యము, అనన్యగతిత్వము అనే 2 స్వభావాలు కలిగినటువంటి ఆ వ్యక్తి ఎవరినైతే ఆశ్రయిస్తున్నారో వాళ్ళు కదా శరణ్యులు. వాళ్ళు ఎలా ఉండాలండి అంటే ఆయన గుణాలు కలిగిన వాడిగా ఉండాలి. అదిగో కిందిస్తున్నారు చూడండి. ఈ తిరువాయమొజిరే అరుంబదంలో ఉలగముండ పెరువాయ ఇత్యాదిగళాలే శరణ్య స్వరూపత్తయ్యం కులదల్లడియేన్ ఇత్యాదిగళాలే అధికారి స్వరూపత్తయ్యం సొల్లి శరణం పుగుగిరదు. శరణ్యుడైనటువంటి వాడు ఎలా ఉండాలి? ఉలగముండ పెరువాయ అని చెప్పినట్లుగా అలాంటి వాడై ఉండాలి. ఉలగం ఉండ పెరువాయ, లోకాలంటి ఆరగించిన పెద్ద నోరు కలవాడా అని అర్థం. అంటే ఏమిటి? వీళ్ళని రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడై ఉండాలి. ప్రళయాపత్తి వచ్చినప్పుడు ఎవరైనా మమ్మల్ని రక్షించమని అడిగారా? అడగలేదు. అడగకపోయినప్పటికీ కూడా రక్షించినటువంటి వాడు కదా. అందుకని రక్షించే స్వభావం కలిగినటువంటి వాడై ఉండాలి శరణ్యుడైనటువంటి వాడు. సరే, అధికారి స్వరూపం అంటే కులదల్లడి అని, స్వామి నీకు నేను ప్రాచీనమైనటువంటి దాసుడిని, ఎప్పటి నుండో నీకు నేను దాసుడినేనయ్యా అని చెప్పినట్లుగా అధికారి స్వరూపం ఏమిటి అంటే శరణ్యుడైనటువంటి వాడు ఉలగముండ పెరువాయ అన్నట్లుండాలి, అధికారైనటువంటి వాడు కులతొల్లడి అన్నట్లుగా ఉండాలి అని శరణాగతీనుడయ. ఇంకా నేను అరుంబదంలోనే ఉన్నానండి. శరణాగతీనుడయ కార్యకరత్వత్తు కుయరండుం అపేక్షితం ఆభయ్యాలేయంగిరారు. ఆ తర్వాత వాక్యం ఏంటి ఇక్కడ? శరణాగతీనుడయ కార్యకరత్వత్తుకు, కార్యకరం అవ్వాలి అంటే శరణాగతి అది ఫలించాలి అంటే ఈ 2 అపేక్షితమాగయ్యాలే. ఈ 2 అపేక్షితమే. శరణ్యుడైనటువంటి స్వామి గుణాలు కలిగిన వాడిగా ఉండాలి. అదిగో గుణాధికనిచ్చారు. శరణ్యని అన్నది గుణాధికనన్నపడి గుణాధికుడై ఉండాలి. అధికారి అయినటువంటి వాడు ఎలా ఉండాలి? ఆకించన్యము, అనన్యగతిత్వము కలిగిన వాడై ఉండాలి. అలా కాకపోతే వ్యతిరిక్త విషయం, ఇప్పుడు పూర్వం మళ్ళా ఈడులోకి వచ్చానని, వ్యతిరిక్త విషయంగళిలే పన్ను మిడத்தில் அதுதானே హననహేతువాగ కాణా నిన్నో మిరే. అలా కాకుండా వ్యతిరిక్త విషయంగళిలే పన్ను మిడத்தில், అలా కాని చోట కనుక ఈ శరణాగతి చేస్తే అది అనర్థాలకి దారి తీస్తుంది అని చెప్తున్నారు. ఏమిటి వ్యతిరిక్త విషయాలు అంటే? హనన హేతుత్వం. రామచంద్రుడు వెళ్ళి సముద్రుణ్ణి శరణాగతి చేశాడు. ఆ శరణాగతి ఫలించిందా? ఫలించలేదు. ఎంచేత? రామచంద్రుడు ఏం చెప్పాడు? వెళ్ళాడు, 3 రోజుల పాటు సముద్రుడు ఎదురుగా శయనించాడు. ఆ తర్వాత 3వ రోజు కూడా సముద్రుడు అనుగ్రహాన్ని చూపించలేదు. వెంటనే అదిగో లక్ష్మణ, ఇదిగో బాణాలు, ఇదిగో చాపమానయ సౌమిత్రే అని పిలిచాడు సౌమిత్రిని. శరణాగతి చేసేటువంటి అధికారికి ఉండవలసినటువంటి లక్షణం అదేనా? ఆయన రక్షించినా రక్షించకపోయినా, రక్షణ విషయంలో ఆలస్యం చేసినా, అలా ఆయన రక్షించినప్పటికీ రక్షిస్తాడు అని ఎదురు చూడటం అనన్య గతిత్వము కలిగిన వాడై ఉండాలి కానీ, అంటే నాకు నువ్వు తప్ప రక్షకులు వేరు లేరయ్యా అనే స్వభావంలో ఉండాలి. కానీ ఇదిగో 3 రోజులైంది నేను నిన్ను శరణాగతి చేసి, నువ్వు నన్ను రక్షించలేదు కాబట్టి నేను బాణంతో నిన్ను కొట్టేస్తాను అనేటువంటి వాడు అధికారి ఎలా అవుతాడండి? కాబట్టి రాముడు శరణాగతి చేయటానికి తగినటువంటి అర్హత లేనటువంటి వాడు. రాముడు లాంటి వాడు అధికారి కాదు. రాముడు లాంటి వాడు అధికారి కాదు.
ఎందుకని? నువ్వు రక్షించకపోతే నా దగ్గర ఇంకొక సాధనం ఉన్నది అని సాధనాన్ని పక్కన పెట్టుకున్నాడా అన్నట్లుగా శాపమానయ సౌమిత్రే అన్నాడు కదా. కాబట్టి రాముడు శరణాగతి చేయడానికి అధికారి కాదు. సరే, ఇంకొక అసలు శరణ్య అక్కడ అధికారి స్వరూపం ఎలా ఉండాలి అంటే రాముడి వలె కాదు అని చెప్పారు. అలానే శరణ్యుడైనటువంటి వాడు ఎలా ఉండాలండి అంటే చెప్పబోతున్నారు. శరణ్యుడైనటువంటి వాడు గుణాలు కలిగిన వాడిగా ఉండాలండి. అదిగో ఆనాడు సీతారామ లక్ష్మణులకి అదిగో నలుగురు పిల్లలకి కూడా వివాహాలు జరిపించుకొని అయోధ్యకు తిరిగి తీసుకువెళ్తూ ఉన్నాడు దశరథ చక్రవర్తి. ఆ సమయంలో ఎదురుగా వచ్చాడు పరశురాముడు. ఏమన్నాడు? ఇదిగో తీయవయ్యా, యుద్ధానికి రావయ్యా అని పిలిచాడు. కానీ దశరథుడు ఇప్పుడే వివాహాలు చేసుకొని వస్తున్నానయ్యా, ఈ సమయంలో యుద్ధం ఏమిటి అని ఎంతో బ్రతిమిలాడాడు. కానీ అంగీకరించలేదు పరశురాముడు. బాలానాం మమ పుత్రాణం అభయం దాతుమర్హసి అని శరణాగతి చేశాడు చక్రవర్తి, దశరథ చక్రవర్తి. ఈయన భయంతో ఈయన మోహపడిపోయాడు, మూర్ఛపోయాడు తప్ప శరణ్యుడైనటువంటి పరశురాముడు కనికరించాడా? శరణ్యుడు అంటే ఎలా ఉండాలి? కృప కలిగిన వాడిగా ఉండాలి. కాబట్టి పరశురాముడికి ఆ కృప అనేది లేకుండా యుద్ధానికి రావయ్యా అని పిలిచాడు. కాబట్టి పరశురాముడు శరణ్యుడిగా పనికిరాడు. శరణ్యుడైనటువంటి వాడు ఎలా ఉండాలయ్యా అంటే అదిగో కృప కలిగిన వాడిగా ఉండాలి, గుణాలు కలిగిన వాడిగా ఉండాలి. ఆ గుణాలు లేవు పరశురాముడిలో, అలాంటి కృప మనకి కనబడలేదు పరశురాముడిలో. కాబట్టి శరణ్యుడైనటువంటి వాడు అంటే ఎవరి విషయంలో మనం శరణాగతి చేస్తున్నామో ఆ వ్యక్తిని శరణ్యుడు అంటాం అనమాట. ఆ శరణ్యుడైనటువంటి వాడు ఎలా ఉండాలి అంటే గుణాలు కలిగిన వాడిగా ఉండాలి. పరశురాముడు శరణ్యుడైనా శరణ్యుడు అంటానికి ఆయన అర్హత లేదు. ఎందుకని? కృప అనేటువంటిది లేదు కనుక ఆయనకి. అందుకనే దశరథ చక్రవర్తి ప్రార్థించినప్పటికీ కూడా ఆయన శరణాగతి ఫలించలేదు. దశరథ చక్రవర్తికి ఆయనేమీ అంగీకరించలేదు కదా. యుద్ధం చేయకుండా మేము వెళ్ళొస్తామయ్యా అంటే అంగీకరించాడా పరశురాముడు? అంగీకరించలేదు. కాబట్టి శరణ్యుడుగా ఉండటానికి పరశురాముడికి అర్హత లేదు, అధికారిగా ఉండటానికి రామచంద్రుడికి అర్హత లేదు. అందుకనే వ్యతిరేక్త విషయంగళిలే పన్ను మెడத்தில் அதுதானே హనన హేతువాగ కాణ నిన్నోమిరే. వ్యతిరేక్త విషయంగళి ఆ అర్హత లేనటువంటి వాళ్ళ విషయంలో లేదా అర్హత లేనటువంటి వాళ్ళు కనుక చేస్తే అది ఎలా హనన హేతువాగ కాణ నిన్నోమిరే, అది మరణ సదృశమే అవుతుందండి. అది ఏది దీనికి అవధ్యాలకే దారి తీస్తుంది తప్ప అది ఫలాన్ని మాత్రం కలిగించదండి అంటూ గుణహీన విషయత్తులే పండిన కింద మళ్ళా ఇక్కడ దీంట్లో ఇంగనే ఇరుక్క చేరేయం అవ్వో విడంగళలేయం ఫలక్కెరైదు ఇవ్విషయత్తిల్ ఫలియా నిన్నది ఎన్ను మేడం కింపున న్యాయ సిద్ధం అంటే ఇంకొక వాక్యాన్ని అంటే వ్యతిరేక్త విషయంగళే ఆ అర్హత లేని వాళ్ళ విషయంలో కనుక మనం శరణాగతి చేసినా, అర్హత లేనటువంటి వాడు శరణాగతి చేసినా, మరి రామచంద్రుడు అలా చేశాడు శరణాగతి అంటే అర్హత ఆయనకు ఉన్నదా? లేదా ఆయనకి. కాబట్టి అలాంటి వాళ్ళు శరణాగతి చేసినా అది ఫలాన్ని ఇవ్వదు అని చెప్తూ కింద అరుంబదంలో ఇస్తున్నారు చూడండి. వ్యతిరిక్తే ఇత్యాది హనన హేతుత్వం అని బాలానాం మమ పుత్రాణం అభయం దాతుమర్హసి అని శరణం పొక్క చక్రవర్తి విషయమాగా పరశురామన్ పక్కలి లేకండు కొల్వదు. చక్రవర్తి ఎవరు? దశరథ చక్రవర్తి పరశురాముడి విషయంలో చేసినటువంటి శరణాగతిని చూస్తే మనకు తెలుస్తుంది కదా, శరణ్యుడు సరైనటువంటి వాడు కాకపోతే అది ఫలించదని. అలా కాకుండా తర్వాతది ఏమండి, మీరు ఇప్పుడు శరణాగతి చెయ్యాలి అంటే శరణ్యుడైనటువంటి వాడు గుణాలు కలిగిన వాడిగా ఉండాలంటున్నారు. అధికారేమో అనన్యగతిత్వము ఆకించన్యము కలిగిన వాడిగా ఉండాలంటున్నారు. మరి మనకి పురాణాలు అవి చూస్తూ ఉంటే ఇతిహాస పురాణాలు సిబి కపోతం முதலானார் పక్కలిలే ఫలప్రదయాగవం కూడా నిన్నోమే. మరి శిబి చక్రవర్తి రక్షించాడు. శిబి చక్రవర్తి కథ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కదా. అలానే ఒక కపోతం, ఒక పక్షి, ఒక పావురం తన చెట్టు కిందకు వచ్చినటువంటి బోయవాడికి రక్షించింది కదా. ఆకలి తీర్చి తన ప్రాణాలను కూడా కోల్పోయేలాగా ఆకలి తీర్చి తన ప్రాణాలనే విడిచిపెట్టింది కదా. మరి శరణ్యులేనా వాళ్ళు? ఇప్పుడు శరణ్యులుగా ఉండటానికి శిబి చక్రవర్తి, ఆ కపోతము
ఇలాంటి వాళ్ళు తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని రక్షించినట్లుగా మనకు చూపిస్తున్నారు కదా. అలాంటి వాళ్ళలో శరణ్యులకు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయా? వాళ్ళు కూడా ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించారు కదా అంటే దానికి చెప్తున్నారు, ఇంగనే ఇరుక్కచ్చేదేయం అవ్వోవిడంగళలేయం ఫలిక్కర ఇది. అదిగో శరణాగతి చెయ్యాలి అంటే అధికారికి సరైన స్వరూపం ఉండాలి. ఏమిటి? ఆకించన్యము, అనన్యగతిత్వము. శరణ్యునికి కూడా గుణములు కలిగిన వాడుగా ఉండాలి. కానీ ఆ రీతిగా ఉన్నప్పటికీ కూడా శాస్త్రం అలా చెప్తున్నప్పటికీ అవ్వో విధంగలేయం ఆయన సందర్భాలలో, అంటే శిబి చక్రవర్తి తాను శరణ్యుడిగా ఉన్న సందర్భంలో, అలానే కపోతము ఆ బోయవాడి చేత ఆశ్రయించబడిన సందర్భంలో ఈ విషయത്തിൽ ఫలియా నిన్నదెన్ను మేడం ఆయా విషయాల్లో శరణ్యులుగా వాళ్ళిద్దరూ వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని రక్షింప చేశారు కాబట్టి వాళ్ళకి శరణ్యులుగా ఉండే అర్హత ఉన్నదా అంటే ఇక్కడ అది కాదండి మనం చూడాల్సింది. ఆయా సందర్భాలలో అంటే అలాంటి శరణ్యుడిగా ఉండవలసినటువంటి వాళ్ళకి పూర్తిగా ఆ లక్షణాలు లేకపోయినప్పటికీ శిబి చక్రవర్తి దగ్గరికి వచ్చి యాచించినటువంటి వ్యక్తికి ఆయన యొక్క శరణాగతి ఫలించింది. కపోతం పావురం దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తికి ఆ శరణాగతి ఫలించింది. అంటే ఆ లక్షణాలు పూర్తిగా లేనటువంటి వాళ్ళ దగ్గరే శరణాగతి ఫలించింది అంటే ఇంకా గుణాలు కలిగినటువంటి స్వామి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేస్తే అది తప్పకుండా ఫలించే తీరుతుంది కదా. ఇక్కడ అర్థం చేసుకోవాలి, అర్థం అవుతుందని అనుకుంటున్నా. అంటే ఏమిటి? శరణాగతికి శరణ్యులుగా ఉండే లక్షణాలన్నీ వాళ్ళలో ఉన్నాయా అంటే అది కాదండి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. ఆ శరణ్యులుగా పూర్తి లక్షణాలు లేవు వాళ్ళల్లో, అయినప్పటికీ ఆశ్రయించిన వాళ్ళ యొక్క కోరికలు తీర్చారు వాళ్ళు. ఆశ్రయించిన వాళ్ళ యొక్క శరణాగతి ఫలించిందండి. కానీ అలాంటి వాళ్ళ దగ్గరే ఆశ్రయించిన వాళ్ళ యొక్క కోరిక ఫలించింది అంటే గుణాధికుడైనటువంటి స్వామి దగ్గర చేసే శరణాగతి ఫలిస్తుంది అని కిం పునర్న్యాయ సిద్ధ మీద వేరే చెప్పాలా? ఇంకా వేరే చెప్పకలేదు, తప్పకుండా ఫలించే తీరుతుందండి అని చెప్పడానికి ఈ నిత్తాన్ అధికారియామిడத்தில் மெய்யே అనన్యగతియాகவும் వేణుం శరణం పొగా ఫలిస్తదు ఎల్లయ్యన్నా. అదిగో అయితే శరణం ఇనిత్తాను అధికారియాం ఇడத்தில் అధికారి అయిన సందర్భంలో ఎలా ఉండాలి? మెయ్యే అనన్యగతియాகவும் వేణుం. వాడు అధికారి అయితే యథార్థంగా అనన్యగతికుడై ఉండాలి. మరి రామచంద్రుడు నిజంగా అనన్యగతికుడా? సరే శరణాగతి చేశాడు సముద్రుణ్ణి, 3 రోజులు గడిచిపోయింది. 3 రోజులు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా రామచంద్రుడి యొక్క శరణాగతి ఫలించలేదు. వెంటనే రామచంద్రుడు ఏమన్నాడు? చాపమానయ సౌమిత్రే అన్నాడు. అనన్య గతికుడైతే కనుక నువ్వు రక్షించినప్పటికీ రక్షించవయ్యా అని అలానే కదా ప్రార్థిస్తూ ఉండాలి. కానీ చెయ్యలేదే. చాపమానయ సౌమిత్రే అని పిలిచారు కదా సౌమిత్రిని. అధికారియామ్యరத்தில் మెయ్యే అతను నిజమైనటువంటి అధికారి అయితే మెయ్యే అనన్యగతియాగవం వేణుం యథార్థమైనటువంటి అనన్యగతికుడు. ఇంకా నువ్వు తప్ప నాకు వేరే రక్షకులు లేరు, నువ్వే రక్షించినా నువ్వే విడిచిపెట్టినా నువ్వే నాకు రక్షకుడివి అనే భావన కలిగి ఉండాలి కదా. అలాంటప్పుడు శరణం పొగా ఫలిత్తదిల్లయ్యన్నా అలా కాకపోతే శరణాగతి చేసినా ఫలిత్తదిల్లయ్యన్నా ఫలించలేదు అంటే ఎందుకు ఫలించలేదు? రామచంద్రుడి యొక్క శరణాగతి అంటే అసమర్థం విజానాతి అన్బార్ ఆఘాదు. అంటే అధికారి ఎలా ఉండాలి అంటే రామచంద్రుడిలాగా మాత్రం కాదు అని చెప్పడానికే చెప్తున్నారు. ఏమని? శరణం పొగా ఫలిత్తదిల్లయ్యన్నా అంటే అధికారిగా ఉండేటువంటి వాడు నిజమైనటువంటి అనన్య గతికుడిలాగా ఉండాలి. రక్షించినా రక్షించకపోయినా నువ్వే రక్షకం అనే భావనలో ఉండాలి. కానీ శరణాగతి ఫలించకపోతే వెంటనే ఫలిత్తదిల్లయ్యన్నా శరణాగతి చేశాడు రామచంద్రుడు సముద్రుడిని, కానీ సముద్రుడు రక్షించలేదు. సముద్రుడు వచ్చి దర్శనం ఇవ్వలేదు. వెంటనే ఏం చేసి ఫలిత్తదిల్లయ్యన్నా అసమర్థం విజానాతి అని బాగా కాదు. వెంటనే రామచంద్రుడికి కోపం వచ్చేసింది. అసమర్థం విజానాతి అని ఏమిటి? నన్ను ఏమన్నా అసమర్థులుగా భావిస్తున్నావా నువ్వు సముద్ర అని? ఓ వరుణదేవా
అని వెంటనే కోపం వచ్చేసింది కదా రామచంద్రుడికి. అంటే శరణాగతి చేస్తే ఫలిస్తే ఫలించినట్లు, ఫలించకపోతే నేనేమన్నా చేతగాని వాడిని అనుకుంటున్నావా? నాకంటే నువ్వేమన్నా బలవంతుడిని అనుకుంటున్నావా? నేను నిన్ను ఆశ్రయించాను కదా అని తక్కువగా చూస్తున్నావా అని అసమర్థం విజానాతి అన్బారా కాదు, రామచంద్రుడు ఎదేమంటున్నట్ట అసమర్థం విజానాతి అని ఆ శ్లోకం ఇస్తారు కింద చూడండి, అరుంబదంలో ఉన్నది. ఆఖర క్షమయా హి సమాయుక్తం మాం అయం మకరాళయ అసమర్థం విజానాతి దిక్షమామి ఈదృశే జనే చాపమానయ సౌమిత్రే శరాంశ ఆసీ విశోపమాన్ సాగరం శోషయిష్యామి పద్భ్యాం యాంతు ప్లవంగమాహ. అదిగో శరణాగతి చేశాడు రామచంద్రుడు, కానీ సముద్రుడు వచ్చి దర్శనం ఇవ్వలేదు. ఇవ్వనప్పుడేమిటి? ఫలించకపోతే వెంటనే అసమర్థం విజానాతి, నన్నేమన్నా అసమర్థుడు అనుకుంటున్నావా ఓ సముద్రుడా అంటూ ఇదిగో క్షమయాహి సమాయుక్తం మాం, క్షమతో కూడినటువంటి క్షమయాహి సమాయుక్తం, ఎంత క్షమ కలిగినటువంటి వాడండి, ఎంత ఓర్పు కలిగినటువంటి వాడు రామచంద్రుడు. అలాంటి రామచంద్రుడు అనుకుంటున్నట్ట చాలా కోపం వచ్చేసిందట రామచంద్రుడికి. క్షమయాహి సమాయుక్తం, అదిగో క్షమతో కూడినటువంటి మాము నన్ను అయం మకరాలయ, ఇదిగో ఈ చిన్న చేపల గుంట. సముద్రం అంటే ఏమిటి? చేపలు ఇలాంటి జంతువు జీవులు ఉండేటువంటి గుంటే కదా. అయితే కొంచెం పెద్ద గుంట, చిన్న చిన్న చెరువులు ఉంటాయి, చిన్న చిన్న కుంటలు ఉంటాయి, ఇది ఇంకొంచెం పెద్ద కుంట అంటే అయం మకరాలయ. అదిగో ఈ చేపల కుంట అయినటువంటి ఈ సముద్రుడు అసమర్థం విజానాతి, నన్ను అసమర్థుడుగా భావిస్తున్నాడు అని జానాతి దిక్షమాం దిక్, ఇతన్ని నేను క్షమించేదేమిటి? ఇదిగో అనుకున్నాడు రామచంద్రుడు క్షమయాహి సమాయుక్తం, ఇప్పటి వరకు కూడా నాకు చాలా క్షమా అని ఓర్పు అనే గుణం ఉన్నదండి. ఈవేళ నుంచి నేను ఓర్పుతో ఉంటే దాన్ని ఏమనుకున్నాడు సముద్రుడు? అది చేతకానితనంగా భావిస్తున్నాడు. కాబట్టి ఈ క్షమ దిక్షమ, ఈ క్షమ నాకు ఇంకా అవసరం లేదు అని కోపం తెచ్చుకున్నట్ట రామచంద్రుడు. ఈదృశేజనే దిక్షమామి ఈదృశేజనే, ఇలాంటి వాళ్ళ విషయంలో ఆ కృప అనేది ఇది వీళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. ఏది క్షమకి స్థానమైనటువంటి వాడు, ఓర్పుకి వాసస్థానమా అన్నట్టుగా భూమితో సమానం, క్షమయా పృథివీ సమం అంటారు కదా ఎవరు? రామచంద్రుని. అలాంటి రామచంద్రుడు ఇలాంటి వాళ్ళ విషయంలో ఆ క్షమని చూపించే ప్రసక్తే లేదు అని ఏం చెప్పాడు? చాపమానయ సౌమిత్రే, ఓ సౌమిత్రే చాపం ఆనయ, తీసుకురా బాణాన్ని అన్నట్ట రామచంద్రుడు. కానీ రామచంద్రుడు చెప్పినప్పటికీ కూడా సౌమిత్రి అక్కడే నిలబడ్డాట, ఏమీ మాట్లాడలేదు, పలుకులేదు. వెంటనే అన్నాడు కదా చాపం ఆనయ సౌమిత్రే, చాపం తీసుకురా, ఏది బాణాలు తీసుకురా, బాణాలని అన్నాడు కదా రామచంద్రుడు. వెంటనే మెల్లిమెల్లిగా లక్ష్మణ స్వామి ఏం చేశాట? ఒక ధనుస్సును తెచ్చిచ్చాట. అదేమిటి లక్ష్మణ, ధనుస్సు ఒక్కటిస్తే ఎలా యుద్ధం చేయగలుగుతా నేను? చాపం ఆనయ, తీసుకురా చాపాన్ని అన్నట్ట లక్ష్మణ స్వామిని. తీసుకురమ్మంటే లక్ష్మణ స్వామి ఎందుకట అంత మెల్లిమెల్లిగా అడుగులేస్తూ, ఏమిటి రామచంద్రుడి కోపం? ఇలా ఇంత కోపంగా ఉన్నటువంటి రామచంద్రుడిని నేనెప్పుడూ సేవించలేదే, ఎందుకు ఈయనకి ఇంత కోపం వచ్చింది అంటే ఏమిటి రామచంద్రుడికి ఈ కోపం కలగటానికి కారణం అంటే అసమర్థం విజానాతి, నన్ను సమర్థుడు అనుకోవటం లేదు. 3 రోజులు శరణాగతి చేశాను కదా, తన ఎదురుగా పడుకున్నాను కదా అని ఆ సముద్రుడు ఏమనుకుంటున్నాడు? చేతకాని వాళ్లే రామచంద్రుడు అనుకుంటున్నాడు. నన్ను అయోధ్య మహారాజు అయినటువంటి అదిగో శంబరాంతకుడైనటువంటి దశరథ చక్రవర్తి కుమారుడైనటువంటి రామచంద్రుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు, చాలా బలశాలి అని అనుకోవటం లేదు ఈ సముద్రుడు. కాబట్టి అసమర్థం విజానాతి, నన్ను అసమర్థుడుగా భావిస్తున్నాడని రామచంద్రుడికి కలిగినటువంటి కోపం. మరి చాపమానయ సౌమిత్రే అని చెప్పే వరకు రామచంద్రుడు ధనుర్బాణాలను ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేదట లక్ష్మణ స్వామి? లక్ష్మణ స్వామికి ఒక భావన. ఏమిటి ఆ భావన? ఎదురుగా ఉన్నటువంటి వాడు సముద్రుడు. సముద్రుడు ఎవరు? పెరుమాళ్ళకి పడక. తానెవరు? ఆదిశేషుడు. ఇద్దరు ఆయన సంబంధం కలిగినటువంటి వాళ్లే కదా. ఒకవైపు సముద్రుడు, ఆయన పడక. ఆ సముద్రంలోనే ఆదిశేషుణ్ణి పడకగా చేసుకుని పడుకునేటువంటి వాడు కదా. కాబట్టి
ఎంత చెలికాడు ఆ సముద్రుడు. ఎవరికి? ఆదిశేషుడికి సంబంధం ఉంది కదా, పరమాత్మతోటి ఇద్దరికీ సంబంధం ఉంది. వీళ్ళిద్దరికి ఆదిశేషుడికి సముద్రుడికి కూడా సంబంధం ఉంది కదా. అందుకనే రామచంద్రుడు తీసుకురావయ్యా సౌమిత్రే అన్నప్పటికీ కూడా ఈయన మెల్లిమెల్లిగా అడుగేసుకుంటూ ఏమిటి ఈవేళ ఈ రామచంద్రుడికి కోపం ఏమిటి, ఇలా ఉన్నాడేమిటి అని భావిస్తూ మెల్లిమెల్లిగా ఆయన చెలికాడే నేను చెలికాడే, ఏమిటో ఈవేళ సముద్రం మీద ఇలా బాణాన్ని ఎత్తుతూ ఉన్నాడు ఈయన అని భావించి అసమర్థం విజానాతి, నన్ను అసమర్థుడుగా భావించి సముద్రుడు నాకు దర్శనం ఇవ్వలేదు కాబట్టి వెంటనే శాపమానయ సౌమిత్రే అన్నాడు రామచంద్రుడు. అలాంటి వాళ్ళు అధికారులు ఎలా అవుతారు కనుక, కాబట్టి రామచంద్రుడు శరణాగతి చేయడానికి ఉండాల్సిన అధికారికి ఉండాల్సిన లక్షణాలు రామచంద్రుల్లో లేవండి. అయితే మరి ఆడవాళ్ళకు ఉన్నాయా అండి? రామచంద్రుల్లో లేవన్నారు. రామచంద్రుడు అధికారి కాడు అన్నారు. మరి ఆడవాళ్ళకు ఉన్నాయా అలాంటి లక్షణాలు? శరణాగతి చేయడానికి తగినటువంటి అర్హత ఆడవాళ్ళకు ఉన్నదా అంటే చెబుతున్నారు. పెన్నై అధికారిగల వేణుమెన్నా, మరి రామచంద్రుడికే అధికారిగా ఉండటానికి లక్షణాలు లేవన్నారు కదా, అధికారికి ఉండవలసిన లక్షణాలు. మరి ఎవరండి శరణాగతి చేయడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళంటే ఆళ్వార్ పోల్వార్ ఆగాదు ఎన్ను మత్తై ప్రమాణము గొత్తాలే దర్శి పిక్కిరార్, ఆళ్వాళ్ళ లాంటి వాళ్ళు అనేటువంటి దాని ప్రమాణం ద్వారా మనకి చూపిస్తున్నారు. ఏమని? మయర్వర, ఇప్పుడు మూలంలోనండి 7 వ్యాఖ్యానంలో మయర్వర మజనలం అరుడినన్యన్న అనంతరత్తిలే మడలెడుతుక్కొండు పుతప్పొడువారు వేణు పండిన ప్రపత్తికు ఫలం తాడుతుంది అన్న వేరే పోపు అడివడయాకు కార్యం ఆగాదిలే. ఆళ్వాళ్ళకు ఉన్నది అంటున్నారు కదా, ఆళ్వాళ్ళు మాత్రం మడల గ్రహణం చేయలేదా అండి? మయర్వర మరినలం అర్జునన్యన్న మొదట చెప్పారు. మయర్వరం అరినలం అర్జునన్, ఆ స్వామి నాకు ఆ భక్తి రూపాన్ని జ్ఞానాన్ని ఇచ్చాడండి. కాబట్టి అనంతరత్తిలే మడలెత్తుకొండు కొట్టపడు వారు వేణు, ఆ తర్వాత మడల గ్రహణం చేశారు కదా. కానీ ఆత్మ ఎప్పుడు కూడా ఇదిగో అడియే నా దగ్గర అడియలేని జ్ఞానం లేనటువంటి వాడిని, దాసుని, నాకు నువ్వు తప్ప రక్షకం లేరయ్యా అన్నటువంటి వారే. కానీ ఆళ్వాళ్ళు వెంటనే ఇదిగో నన్ను రక్షించకపోతే, దర్శనం ఇవ్వకపోతే ప్రాణం తీసుకురావయ్యా లక్ష్మణ అని, లేదా అసమర్థుడుగా భావిస్తున్నారని ఎప్పుడైనా ఆళ్వాళ్ళు కోపం చేస్తున్నారా? రక్షించినా రక్షకపోయినా నువ్వే రక్షకుడు అయ్యా అనే భావంలో ఉన్నారు. అంతేకాదు ఎప్పుడు విల్లంగా అడిగేది. ఏ మాత్రం కొంచెం కూడా జ్ఞానం అనేటువంటిది లేని దాసుని అన్నారు. నోత నోన్విలే నువ్వు నరివిలేనన్నారు. నేను నోచిన నోము ఏమి లేదయ్యా, సూక్ష్మమైన జ్ఞానము లేనటువంటి వాడిని అని ప్రార్థించారే తప్ప ఆడవాళ్ళు ఏమిటి నువ్వు దర్శనం ఇవ్వలేదు కాబట్టి నువ్వెంతో నేనెంతో తేల్చుకుందామన్నట్లు ఎప్పుడు మాట్లాడలేదు కదా ఆడవారు. కాబట్టి ఆడవాళ్ళు అర్హులే. ఏది శరణాగతి చేసే వాళ్ళు ఎలా ఉండాలి? రక్షించినా రక్షించకపోయినా నువ్వే రక్షకుడివి, నువ్వు రక్షించిన నాటికి రక్షించవయ్యా అన్నట్లుగా ఉండాలి కదా. ఆడవాళ్ళు అలానే ఉన్నారా అండి? మరి ఆడవాళ్ళు అలానే ఉన్నారు అనుకుందామండి. మరి మడల గ్రహణం చేశారు కదా ఆళ్వారు. మరి మడల గ్రహణం అంటే అది శరణాగతి చేసేవాడికి, ఆ అధికారికి ఆ లక్ష్యం. మరి ఆళ్వాళ్ళు అర్హులేనా అంటే మరి ఆళ్వాళ్ళు అర్హులే అన్నారు. ఏమన్నారు వీరు? అరివిలేనంటారు, అరివిల్లాగా అడియేనంటారు. ఇలా ఇదే కదా, నోత నోన్విలేన్ నున్నరివిలేనన్నారు. మరి ఇలాంటి వారు ఆళ్వారు. కాబట్టి వారు అర్హులే అని చెప్పుకుందామంటే ఆళ్వాళ్ళు కూడా మడల గ్రహణం చేశారు కదా. మడల గ్రహణం చేయడం వల్ల, మడల గ్రహణం చేస్తే ఆళ్వారు మరి అది అర్హత అవుతుందా వారికి అంటే? అదిగో కింద అరుంబడలే అదావదు అరుడినన్యన్ను కృపయ్యే ఉపాయమాగ అజ్యవసిత్తు ఉడనే ఫలియా విట్టాలం ప్రవృత్తిలే అన్వయిక్కయ్యన్నిక్కే. అదిగో అరుడినన్ అనుగ్రహించాడు అంటారు, కృపనే ఉపాయంగా అధ్యవసాయం కలిగి ఉంటారు. వెంటనే ఫలించకపోయినప్పటికీ కూడా ఆళ్వారు ఆశ్రయిస్తారు, ప్రార్థిస్తారు. ఫలించలేదు, ఫలించకపోయినప్పటికీ స్వప్రవృత్తిలే
తమకంటూ సర్లే ఈయన రక్షించకపోతే ఇంకెవరు లేరా ఏమిటి, నా రక్షణ నేను చేసుకుంటానను లేదా ఇంకొకరు రక్షకులుగా ఉన్నారనో భావించి వెళ్ళేటువంటి వారు కాదు. స్వప్రవృత్తిలే అన్వయిక్కయ్యన్నికే మడలెడుక్కిరేన్యన్ను. సరే, మడల గ్రహణం చేయడం అంటే స్వప్రయత్నమే కదండి అది. అంటేనట దానికి ఇప్పుడు మళ్ళా ఎందు అచ్చంబురు త్యావనాలే కార్యం కొళ్ళు వారాగ వేణుం ఎన్నపడి. అయితే మడల గ్రహణము చేయడం అనేటువంటిది స్వరూప విరుద్ధమానాలు అవనై కొండే తమ్ముడయ్య కార్యత్తై తలై కత్తి కొళ్ళు గయ్యాలే అనన్యగతిత్వత్తుక్కు భంగం ఎల్లయ్యన్ను తిరుగుళ్ళం పత్తి. మడల గ్రహణం చేశారండి ఆళ్వారు. అది అధికారికి ఉండేటువంటి లక్షణమేనా? వాళ్ళు ఆళ్వారు మడల గ్రహణం చేశారు కాబట్టి వారు అధికారి అవుతారా? శరణాగతి చేయటానికి అవుతారు. ఏమిటి శరణాగతి చేయడానికి అర్హత ఎలా అవుతుందండి? మడల గ్రహణం అంటే స్వప్రయత్నం కదా, అది కూడా నా అంతటి నేను నిన్ను పొందుతాను అని చేసేటువంటి ప్రయత్నం కదా. అంటే ఆళ్వారు మడల గ్రహణం ఎందుకు చేశారట అంటే ఆయన్ని బెదిరించడం కోసం, భయపెట్టడం కోసం. ఇదిగో నువ్వు కనుక నన్ను వచ్చి రక్షించకపోతే నేనే నీ దగ్గరికి వచ్చేస్తా అని ఆయన్ని బెదిరించడం కోసం చేసేటువంటిది, ఆయన్ని భయపెట్టడం కోసం చేసినటువంటి కార్యమే తప్ప అది నిజమైనటువంటి ప్రయత్నం కాదు. అది ఒకటి. ఇంకొకటి ఏమిటి? మడలెడుక్క స్వరూప విరుద్ధమానాలు. మడల గ్రహణం చేశారు ఆళ్వారు, అది స్వరూపానికి విరుద్ధమైనటువంటి కార్యమే అయినప్పటికీ అవనైకుండే ఆయన ద్వారానే తమ్ముடைய కార్యత్తై తలై కట్టి కొళ్ళు గయ్యాలే ఆయన ద్వారానే ఆళ్వాళ్ళకు కావలసినటువంటి కార్యాన్ని చేయించుకొని ముగించడం చేత అనన్యగతిత్వత్తుకు. ఇదిగో ఇప్పుడు ఆయన వచ్చి రక్షించలేదు, శరణాగతి చేశాను కాబట్టి నేను మడల గ్రహణం చేశాను, ఈ మడల గ్రహణం వల్ల అదిగో ఇంకొకళ్ళు ఎవరో వచ్చి నాకు రక్షకులుగా ఉన్నారనేటువంటి స్థితి కాదు కదా. మడల గ్రహణం చేసినప్పుడు కూడా ఆయనే వచ్చి కార్యత్తై తలై కట్టి కొళ్ళు గయ్యాలే ఆయనే కార్యాన్ని పూర్తి చేయటం చేత ఇది అనన్యగతిత్వానికి భంగం వాటిల్లలేదండి అని చెప్తే అసలు ఏమిటట ఇప్పుడు ఆళ్వాళ్ళ దగ్గర జరిగిన కార్యాన్ని వివరిస్తూ చిన్న లౌకిక ఉదాహరణ చెబుతున్నారు. పిల్లలు ఉన్నారు, 4-5 పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళకేదో వాళ్ళ అమ్మ వాళ్ళు బిస్కెట్లు, చాక్లెట్లు, ఏదో మిఠాయిలు అవన్నీ ఇచ్చారు. అవన్నీ తింటూ ఉన్నారు. అందరిలో కల్లా ఒక పిల్లాడు పిచ్చి పిచ్చిగా అల్లరిగా అదిగో మొత్తం తింటున్నదంతా బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు అన్ని చిందరవందరగా అదంతా పోసేసి అదంతా తిన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు. వచ్చినటువంటి వ్యక్తి అడిగాడు, ఏమిటి ఇదంతా, ఏమిట్రా ఈ గందరగోళం అంతా ఏమిటి, అసలు ఎవరు చేశారు ఏమిటి అని అడిగితే అదిగో పలానా పిల్లాడు చేశాడు అని చెప్పాడు. చెప్పగానే ఆ పెద్ద ఆయన ఏమనుకున్నాడు, అసలు ఆ పిల్లోడికి ఇలాంటి అల్లరి చేయకూడదు అని తెలియాలంటే ఏం చేయాలి? వెంటనే ఆ పిల్లోడిని పిలవండర్రా అన్నట్ట. ఆ పిలుచుకొచ్చారు ఆ పిల్లోడిని. ఇదిగో ఏమిటి ఇదంతా ఇలా చేసావేమిటి, దీన్ని నువ్వే బాగు చేయాలన్నట్ట. బాగు చేయాలని భయపెట్టాట. ఎవరు? ఆ ఇంటి యజమాని వచ్చి ఏం చెప్పాడు, ఇదిగో ఇలాంటి అల్లరి చేస్తే ఎలా కుదురుతుంది కనుక, కాబట్టి నువ్వు ఇదంతా నువ్వు పాడు చేసినటువంటి ఇది మొత్తం నువ్వే బాగు చేయాలి. ఇదిగో పూర్వం ఎలా ఉందో ఇక్కడ ఈ ప్రాంతం అంతా అలా శుభ్రం చేయాలి, నువ్వే బాగు చేసి వెళ్ళు అని భయపెట్టినట్లుగా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పెరుమాళనేమిటి భయపెట్టి ఎందుకు, చక్కగా పని చేస్తాడు వెళ్ళిపోతాడని. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పెరుమాళనేమిటి, నాకు ఈ స్థితి కలగడానికి కారణమైనటువంటి వాడు ఎవరివి, నువ్వే. కాబట్టి నువ్వు వచ్చి ఇదంతా పూర్వం నువ్వు పాటు చేసిన దాన్ని ఇప్పుడంతా బాగు చేయాల్సిన బాధ్యత కూడా నీదే అని ఆ పెద్దమైన ఆ పిల్లోడికి చెప్పినట్లుగా నాకు ఈ స్థితి కలగజేసినటువంటి వాడివి నువ్వే కాబట్టి ఆ స్థితిని నువ్వే బాగు చేసుకోవయ్యా అని చెప్పినట్లుగా భయపెట్టి ఆ పెద్దమైన పిల్లవాడిని భయపెట్టి అదంతా బాగు చేయించినట్లుగా ఆడవాళ్ళు కూడా పెరుమాళని భయపెట్టి అదిగో నీ వల్లే కదా నాకు ఈ స్థితి కలిగింది, నువ్వు దర్శనం ఇవ్వకపోబట్టే కదా నాకు ఈ స్థితి కలిగింది, కాబట్టి నువ్వే అదిగో ఆ దర్శనం ఏదో ఇచ్చేసి నువ్వే దర్శనం ఏదో ఇవ్వవయ్యా అని భయపెట్టారట ఆడవాళ్ళు పెరుమాళని. అది అంతే కదా. అయిపోయిన తర్వాత మరి ఇప్పుడేమిటి ఆ పిల్లాడికి ఏం చెప్పారు అంటే ఎవరైతే పారబోసారో ఆ పిల్లోడి చేత చేయించాడు కదా ఆ పెద్ద మనిషి. అలానే ఇప్పుడు ఈ స్థితి కలగటానికి కారణమైనటువంటి వారెవరు, పెరుమాళ్ళు.
కాబట్టి ఆ పెరుమాళ ద్వారానే ఆ పెరుమాళ్లే తనకి రక్షకుడు అవ్వాలి అని అనన్య గతికుండయ్యా నేను, నన్ను రక్షించకపోతే ఇదిగో నేను చేయబోయే కార్యం ఎలా ఉంటుంది అని చెప్పి ఆ ఏ పెరుమాళ్ళైతే ఆడవాళ్ళకి ఆ స్థితి కలుగజేశారో ఆ పెరుమాళనే నిలబెట్టి భయపెట్టి పని చేయించుకున్నట్లుగా ఆడవాళ్ళు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి ఇది కూడా ఆడవాళ్ళు మడల గ్రహణం చేసినా కూడా అది శరణాగతికి అడ్డుగా ఉండేటువంటిది కాదు. ఎలా రామచంద్రుడు ఉన్నాడు, సముద్రుణ్ణి శరణాగతి చేశాడు, వెంటనే ఏమన్నాడు, ఇదిగో అసమర్థం విజయమనుమతి, నన్నేదో అసమర్థుడు అనుకుంటున్నావా ఏమిటి ఓ వరుణ, కాబట్టి నిన్నేం చేస్తానో చూసుకో అని బెదిరించి శాపమానయ సౌమిత్రే అన్నాడు. అది అధికారికి ఉండవలసినటువంటి లక్షణం కాదు, ఇదిగో ఆడవాళ్ళకు ఉన్నటువంటిది. అయ్యా రక్షించినా నువ్వే, శిక్షించినా నువ్వే అని చెప్తూ నీ వల్ల జరిగినటువంటి దాన్ని నువ్వే సరిచెయ్యాలి అని భయపెట్టి పని చేయించుకున్న పెద్ద ఆయనలాగా ఆ పెరుమాళనే నిలబెట్టి పని చేయించుకున్నారు ఆడవాళ్ళు, అంతే తప్ప ఈయన ఇంకొకళ్ళు రక్షకులు అనే భావనతోటి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, తన యొక్క స్వప్రయత్నము చేసుకోలేదు ఆడవాళ్ళు. కాబట్టి ఆడవాళ్ళు లాంటి వాళ్లే అర్హులు. అర్థమైంది అనుకుంటున్నా. అనంతరత్తిల ఇప్పుడు మూలంలో మయర్వరమది నలం అరుడినన్యన్నా అనంతరత్తిలే మడలెడుతుక్కొండు పురప్పడు వారు వేణుం పన్నిన ప్రపత్తిక్కు ఫలం తాసదన్నా. అదిగో మయర్వరమది నలం, నాకు భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ఇచ్చాడు అని చెబుతారు. ఆ తర్వాత మడల గ్రహణం చేస్తారు. పురప్పడు వారు వేణుం అని పన్నిన ప్రపత్తిక్కు ఫలం తాస్తది అన్నా, చేసినటువంటి ప్రపత్తికి ఫలం ఆలస్యమైంది అన్నా. వేరే పోక్కడి వడయార్కు కార్యం ఆఘాదిరే, వేరే పొక్కడి ఆ ఫలం ఆలస్యం అయిపోయింది, లేదా ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోదాం, ఈయన అయితే మనల్ని రక్షించలేదు అనుకున్నటువంటి వాళ్ళకి కార్యం ఆఘాదిరే, కార్యం కాదు. ఎందుకు, రామచంద్రుడు అదే కదా చేశాడు, వెంటనే బాణాన్ని ఎత్తాడు కదా, అందుకని రామచంద్రుడికి ఫలించలేదు. ఏం చేశాడు ఇంకా పైగా, సాగరం శోషయిష్యామి పద్భ్యాం యాంతు ప్లవంగమాహ, అదిగో సముద్రుణ్ణి ఎండింప చేస్తాను, ఈ వానరాలన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతాయని. అవన్ సాష్టది వేహేతువాగా, ఏం చెప్పారు, జలతప్పత్తై అజిత్తు పొగట్టుం మత్తై నాలయ్యం కొండు కార్యం కొళ్ళు గిరేన్యన్నానిరే. ఇంకా ఏం మాట్లాడాడు రామచంద్రుడు, అంతటితో ఊరుకున్నాడా ఏమిటి, జలతత్వాన్ని నశింపచేస్తా. ఇప్పటి వరకు కూడా పంచభూతాలు ఉంటాయి, వాటన్నిటితోటి ఈ సృష్టి అంతా చేస్తూ ఉంటాడు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు పంచభూతాలు కాదు, 4 భూతాలే. జలతత్వాన్ని ఎండింప చేస్తాను, జలతత్వత్తై అజిత్తు పొగట్టు మత్తై 4, మిగతా 4 తత్వాలతోటి పంచభూతాలు అనుకునేదల్లా 4 భూతాలే ఉన్నాయి. ఇంకా వీటితోటే నేను కార్యం కొళ్ళు గిరేన్, సృష్టి కార్యం చేసుకుంటాను అని చెప్పాడు. ఇంకా అలాగా అంత కోపం వచ్చింది రామచంద్రుడికి. క్షమయాహి సమాయుక్తం, ఏమిటి క్షమయాహి సమాయుక్తం, ఎలాంటి ఓర్పు కలిగినటువంటి వాడండి రామచంద్రుడు. అదిగో భూదేవి అంత ఓర్పు కలిగినటువంటి వాడు కదా. పూర్వం ఎప్పుడు ఇలాంటి కోపం రామచంద్రుల్లో మనం చూసే ఎరగమే. అదిగో ఆనాడు కైకమ్మ దగ్గర కూడా ఇలాంటి కోపాన్ని చూపించనే లేదే రామచంద్రుడు అని వానర పెద్దలందరికీ ఒకటే సందేహం. క్షమయాహి సమాయుక్తం, క్షమతో కూడినటువంటి వాడు కదా రామచంద్రుడు. ஒரு பெண் பெண்ணாட்டி எனக்கு எண்ணத்தை ஸ்வீகரிக்கையாவது என் రాజ్యத்தை పొగట్టు పొరుస్తు పోందారు. అది ఒక స్త్రీ కైకమ్మ ఏం చేసింది, ఎనకు ఎన్నత్తై, ఇది నాదయ్యా ఈ రాజ్యం అన్నది, ఎన్నత్తై స్వీకరిక్కయ్యావదని, దాన్ని అలాంటి దాన్ని నేను నాది అనుకోవడం ఏమిటి అని రాజ్యత్తై పొగట్టు పొరుస్తు పోందా, రాజ్యత్తై పొగట్టు, రాజ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడ పొరుస్తూ ఓర్పుని చూపించి పోందారు, వెళ్ళిపోయారు. అంతేకాని ఏమిటమ్మా ఇది నీ రాజ్యం అంటావేమిటి, మా నాన్నగారిది, మా నాన్నగారికి నేను పెద్ద కొడుకుని, నాకు అర్హత ఉంటుందని ఇలాంటి మాటలు ఏం మాట్లాడలేదు రామచంద్రుడు. ఒక స్త్రీ అడిగింది ఇది నా రాజ్యం అని, సర్లే పరిపాలించుకొని అన్నాడు. అదిగో ఓర్పు చూపించాడు, వెళ్ళిపోయాడు. కానీ ఇదిగో వానర పెద్దలందరికీ ఇదనమాట, ఇంగే వరుణనై ఒజివేండి అవన్ ముఖం కాట్టి తెలన్ ఎన్నా తీరి కాలై కయ్యై కాట్టా నిన్నారు. అదిగో ఇక్కడ వరుణనై, ఆ వరుణదేవుణ్ణి ఒజివేండి, అదిగో మార్గం కావాలయ్యా నాకు అని అడిగాడు. అవన్ ముఖం కాట్టి తెలన్యన్నా, అతను ముఖం చూపించలేదు. చూపించకపోవటం తన వెంటనే ఎంత కోపం వచ్చింది. తీరి కాలై కయ్యై కాట్టా నిన్నారు,
కోపంతో కాళ్ళు చేతులు కట్టిపడేస్తాను నిన్ను అన్నట్లుగా మాట్లాడాడు. ఇది ఇరుందపడి ఎన్యన్నా పోలే ఇరుందారుగల్ మొదలిగల్. అదిగో ఆనాడు కైకమ్మ విషయంలో అంత ఓర్పు చూపించి, ఎప్పుడు ఓర్పు చూపించడంలో గొప్పే ఉందండి, ఆవిడ అడిగింది ఇచ్చాడని చెప్పుకోవచ్చు. పట్టాభిషేకానికి అలంకారం కూడా చేసుకొని సిద్ధంగా ఉండి ముహూర్తం పెట్టుకొని నగరమంతా పట్టాభిషేక హడావుళ్ళు జరుగుతూ ఉన్న సమయంలో ఈ రాజ్యం నాదయ్యా, నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అంటే ఎవరికైనా కోపం కలుగుతుంది కదా. కానీ అలాంటి సందర్భంలోనే కోపగించుకోకుండా అదిగో సైలెంట్ గా ఓర్పును చూపించి వచ్చినటువంటి వాడు కదా. ఈవేళ మార్గాన్ని ఇవ్వమని అడిగాడు వరుణుణ్ణి, సముద్రుణ్ణి. ఆయన దర్శనం ఇవ్వలేదు. ఇంత కోపం రావడానికి కారణం ఏమిటి? అంతే, కోపంతో కాళ్ళు చేతులు కట్టిపడేస్తానన్నాడు. ఇది ఇరుందపెడియన్. ఏంటి స్థితి రామచంద్రుడికి? క్షమయాహి సమాయుక్తం. ఓర్పుతో ఉండేటువంటి వాడు రామచంద్రుడు. ఓర్పే ఒక ఆకృతి తాల్చినట్టు ఉండేటువంటి వాడు. అలాంటి రామచంద్రుడికి ఇదేమిటి ఈ స్థితి అని ఇరుందారుగా మొదలుగా అదిగో వానర పెద్దలందరికీ ఇది పెద్ద ఆశ్చర్యం. రామచంద్రుడికి కలిగినటువంటి కోపాన్ని చూసి క్షమై కుటిశయం ఉండు. అసలు ఇక్కడ రామచంద్రుడు కోపం కలగడానికి కారణం చెబుతున్నారు. క్షమై కువిషయం ఉండు ఈ దృశ జన క్షమై ఉండాలి ఎంగిరారు. క్షమ చూపించాలంటే అవతల వాళ్ళకు కూడా ఆ విషయం ఉండాలంటే అర్హత ఉండాలి. ఈ దృశ జన క్షమయ్యే ఉండాదు ఎంగిరారు. ఇలాంటి వాళ్ళ విషయంలో క్షమ అనేది చూపించకూడదు అని భావించాట రామచంద్రుడు. ఎందుకు? ఎవన్ వందిలన్యన్ను నాం తీరవన్నాదపడి. అదిగో వాళ్ళు పురప్పడు గిరపోదు తారై వందు కాలు కట్టిన ఓపాది క్షమై వందు నమ్మై కాలు కట్టా నిన్నది అన్నారు. ఇలాంటి వాళ్ళ విషయంలో ఆ క్షమ అనేది చూపించే ప్రసక్తే లేదండి. అలా చేయకూడదు. ఎందుకనట? ఎందుకు? క్షమాగుణం చూపించలేదు రామచంద్రుడు. కోపం వచ్చింది. సరే, కోపం వస్తే ఎప్పుడు రావాలి? అసలు ఈయన దగ్గర క్షమాగుణమే లేనటువంటి వాడైతే 3 రోజులు సముద్ర తీరంలోనే అలానే పడుకొని ఉన్నాడు కదా రామచంద్రుడు. ఆ 3 రోజులు ఎందుకు క్షమాగుణాన్ని చూపించాడు కదా. చూపించినటువంటి వాడు ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా ఇంత కోపం కలిగింది రామచంద్రుడికి అంటే, ఇదిగో ఇవన్ వందిలన్యన్ను నాం క్షీరవన్నాదపడి వాలి పురప్పుడు గిరపోదు తారై వందు కాలు కట్టిన ఓపాది. అదిగో సముద్రుడు రాలేదు. 3 రోజుల పాటు ఓర్పుని చూపించాడు రామచంద్రుడు. అసలు 3 రోజుల దాకా అవసరం ఏముంది? మొదటి రోజే ఈ కోపాన్ని తెచ్చుకోవచ్చు కదా రామచంద్రుడు అంటేనట. ఈవన్ వందిలన్, ఈ సముద్రుడు రాలేదు. రాకపోయినప్పటికీ కూడా వాలి పురప్పుడు గిరపేరు తారై వందు కాలు కట్టిన ఓపాది. వాలి బయలుదేరే సమయంలో ఎప్పుడు రామచంద్రుడు సుగ్రీవుడు పిలిచాడు కదా, యుద్ధానికి రావయ్యా వాలి అని. పిలిచినప్పుడు వాలి బయలుదేరుతూ ఉంటే ఇవిడేంటి తార కొన్ని విషయాలు చెప్పి నివాస వృక్ష సాధునామని, ఎవరయ్యా? రామచంద్రుడట. సాధువులకి నివాస వృక్షం లాంటి వాడు. అలాంటి వాడెవరో తోడుగా దొరికాడయ్యా రామచంద్రుడు సుగ్రీవుడికి. అందుకని నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడేమో అని ఏదో కొన్ని మాటలు మాట్లాడినట్లుగా, అంటే వాళ్ళకి కోపం తగ్గించే రీతిగా కొన్ని పలుకులేదో పలికి అలా కాసేపు అడ్డగించింది వాళ్ళని తార యొక్క మాటలు. అలానే ఇక్కడ కూడా ఇవన్ వందిలన్యన్ను నాం సీర్ వన్నాదపడి 3 రోజుల పాటు ఎందుకయ్యా ఓర్పు వహించావు నువ్వు? మరి వచ్చినప్పుడే కోపాన్ని చూపించచ్చు కదా అంటేనట. 3 రోజుల క్రితం ముందు వచ్చినప్పుడు ఇలాంటి స్వభావం కలిగిన వాడు సముద్రుడని రామచంద్రుడికి తెలియలేదట. సర్లే వచ్చాము, ఆశ్రయిద్దాము అని కోపగించుకుందామన్నా కూడా ఎలాగైతే వాలి బయలుదేరేటప్పుడు యుద్ధానికి తార తన మాటలతోటి కాసేపు ఆపేసి ఆయనకి ఓర్పు కలిగేటువంటి మాటలు చెప్పిందో, రామచంద్రుడి యొక్క క్షమాగుణం అనేటువంటిది కూడా, ఆగు రామచంద్ర, ఇప్పుడే కదా వచ్చావు, అంత ఓర్పు వహించకపోతే ఎలాగాని రామచంద్రుడి యొక్క క్షమాగుణం కూడా రామచంద్రుడిని ఆవేశపడకుండా చేసిందట. 1 పూట చూశాడు, 2 పూటలు చూశాడు, 3 పూటలు చూశాడు. సముద్రుడు వచ్చి దర్శనం ఇస్తాడేమని 3 పూటలు 3 రోజులు అయిపోయింది. కానీ సముద్రుడు మాత్రం వచ్చి దర్శనమే ఇవ్వలేదు. అప్పుడు రామచంద్రుడికి ఈ కోపం కలిగింది. అప్పటి వరకు ఓర్పుగానే ఉన్నాడు. ఆయన యొక్క క్షమాగుణం, రామచంద్ర ఆగు, ఎప్పుడు ఆగాడు? ఎన్ని రోజులు ఆగాడు? 6 పూటలు ఆగాడు రామచంద్రుడు.
ఆ క్షమాగుణం ఉండబట్టే కదా. మరి స్టార్టింగ్ లోనే ఎందుకు చేయలేదండి? అంత కోపం ఎందుకు రాలేదు అంటే సముద్రుడి యొక్క స్వభావం ఇది కాదు, ఇలా ఉండడులే, మరి ప్రార్థిస్తే అనుగ్రహిస్తాడు అని భావించాడు. అందుకని ముందు కోపం రాలేదు. ఆ తర్వాత సముద్రుడి యొక్క స్వభావం తెలుస్తోంది. 1 రోజు 2 రోజులు 3 రోజుల వరకు కూడా ఎదురు చూసి చూసి అప్పుడు కదా ఆయన యొక్క క్షమాగుణం మరి ఉన్నట్లే కదా. 3 రోజుల పాటు ఆ క్షమాగుణాన్ని చూపించినట్లే కదా రామచంద్రుడు. క్షమై వందునమ్మై కాలు కట్టానన్నదు. ఈ క్షమాగుణమే నాకొచ్చి నా కాళ్ళకి అడ్డుగా పడింది, లేకపోతే 3 రోజుల క్రితమే ఈ సముద్రుని లేకుండా చేసేటువంటి వాడిని అన్నట్ట రామచంద్రుడు కోపంతో ధిక్, ఈ క్షమాగుణం నాకు ఇంకా ఈ క్షమాగుణమే నాకు అక్కర్లేదు, ధిక్ ఛీ, ఈ క్షమాగుణం వల్లే నేను ఇదిగో ఇలా వీళ్ళందరి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది అన్నట్ట నా క్షమై వందునమ్మై కాలు కట్టానన్నదు. ఎన్ఆర్ మా నన్ను అని చెప్తున్నాడు రామచంద్రుడు. ఎవరిని? నన్ను. ఈ క్షమాగుణం అనేది ఉండటం వల్ల నేను ఆగిపోయానయ్యా అంటే వచ్చినప్పుడు ఎలా వచ్చాట రామచంద్రుడు? మా అమ్మ అంటే నన్ను అని కదా. అయితే రామచంద్రుడు వచ్చినప్పుడు ఏం చెప్పాడు? అడియేన్ అన్నాడు సముద్రుడి దగ్గర. ఇప్పుడు కోపం రాగానే ఏమంటున్నాడు? మా నన్ను అంటున్నాడు. అంటే శరణాగతి చేసినటువంటి వాడు, అదే లోకంలో ఉన్నటువంటి జీవులు మనలాంటి వాళ్ళమైతే మొదట మాం నేను నాది అనే భావంలో ఉంటామట. తత్వం తెలిసిన తర్వాత అడియేన్ అనేటువంటి పదం వాడతామట. కానీ రామచంద్రుడు అడియేన్గా వచ్చాట మాం అనేటువంటి పదంలో నిలబడ్డాడు. మాం నన్ను, నన్ను ఏమిటిది అని ఎలాంటి నేను? రామచంద్రుడికి ఇంత కోపం రావడానికి కారణం ఏమిటట? అయితే 3 రకాల సందర్భాల్లో వాళ్ళ యొక్క అసలు స్వభావం బయటకు వస్తుందట ప్రతి వ్యక్తికి. ఎలా? సుప్తం మత్త కుపితానం స్వభావం జ్ఞాన దృష్టం, స్వభావ జ్ఞానం దృష్టం ఎన్నువోపాది ఎన్ను కోపం విళైంద అనంతరం జన్మత్తై ఉణరందారు సుప్తం మత్త కుపితానాం సుప్తం అత్త కుపితానాం స్వభావ జ్ఞానం దృష్టం అని చెప్పినట్లుగా ఎలా ఏ సందర్భాలలో 3 సందర్భాల 2 సందర్భాల ఇవి వాళ్ళ స్వభావాలు బయటపడతాయి అని చెప్పినట్లు ఇప్పుడు ఏమిటి? సుప్తం బాగా నిద్రపోతున్నాడు. నిద్రపోయేటువంటి నిద్ర కూడా ఎలాంటి నిద్ర అంటే ఇప్పుడు రామచంద్రుడు గారు మామూలు సహజంగా ఏ వ్యక్తికైనా ఆయన యొక్క సహజమైన స్వభావం బయటపడేది ఎప్పుడు అంటే నిద్రపోయి, అది స్వప్నావస్థలో నిద్ర లాంటిదట. ఆ స్వప్నావస్థ అంటే ఎలాంటివి? అతడు ఏవైతే పగలనుకుంటాట, ఇప్పుడు నాలాంటిది ఉన్నది, చక్కగా ఏదో ఏ క్రికెట్టో ఆడాలని కోరిక, కానీ చూడటానికి బాగోదు కదండి, ఆడే స్థితి కాదు కదా ఈ శరీరం కూడా. అలాంటివన్నీ కూడా కలలో తీర్చుకుంటూ ఉంటామట. మనం పగలు ఏవైతే పొందాలని భావించి అవి పొందలేకపోతామో అలాంటివన్నీ కూడా కలలో అనుభవించి తీర్చుకున్నట్లుగా, అలాంటి కళలు అనుభవించే సమయంలో ఎవళ్ళైనా వచ్చి లేపారనుకోండి వెంటనే కోపం వచ్చేస్తుంది. అప్పటి వరకు ఏమనుకుంటారు? చాలా శాంత స్వభావండి ఈవిడ అనుకున్నారనుకోండి. మంచి నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని లేపితే అప్పుడు వాళ్ళు అసలు నిజమైనటువంటి శాంత స్వభావమా, లేకపోతే ఆ స్వభావాన్ని అసలు వాళ్ళకు ఉన్నటువంటి ఉగ్ర రూపాన్ని దాచిపెట్టి శాంతంగా ఉన్నారా అనేది బయటకు వస్తుందట. అలానే కుపితానం, కోపం వచ్చింది ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి కోపం రాగానే ఆ కోపంలో ఎలా ఉంటాడు? తనేమిటో తాను మర్చిపోయి పెద్ద పెద్దగా అరిచేసినట్టుగా నిద్రపోయేటువంటి వ్యక్తికి సుప్తం మత్త కుపితానం స్వభావం జ్ఞానం దృష్టం అన్నట్లుగా వాళ్ళ యొక్క స్వభావము వాళ్ళ జ్ఞానము మనకు కనబడుతుంది అని చెప్పినట్టుగా ఇప్పుడు రామచంద్రుడు కూడా నన్ను అంత కోపం వచ్చింది కదా, ఎలాంటి నన్ను? క్షమయాయి సమాయుక్తం క్షమకే అర్హుడిగా ఉన్నటువంటి నన్ను అన్నారు కదా. ఇప్పటిదాకా రామచంద్రుడికి ఇంత కోపం ఇలా బయట ఎలా పడిందట? 3 రోజుల పాటు సముద్రుడు ఎదురుగా పడుకొని ఉన్నాడు కదా, నిద్రపోయాడు కదా. నిద్రపోవటంతో రాముడి యొక్క అసలు స్వభావం బయటకు వచ్చిందట. అందుకనే కోపం విలైంద అనంతరం జన్మత్తైవనరందార్, వెంటనే రామచంద్రుడు 3 రోజులు అలా సముద్ర తీరంలో సముద్రుడికి ఎదురుగా పడుకొని ఉన్నాడు. 3 రోజులైనా ఫలం కలగలేదు. వెంటనే మంచి నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని లేపితే ఎలా కోపం వస్తుందో రామచంద్రుడు కూడా కోపం పెరిగిపోయింది. పెరిగిపోవడంతో జన్మత్తైవనరందార్, అసలు నన్ను నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు?
పిరర్ కైపార్తిరుక్కుం కుడి పిరప్పందు ఎన్నిరుక్కిరదిల్లే. అసలు మా వంశం అంటే ఎలాంటిది? పిరర్ కైపార్తిరుక్కుం కుడి పిరప్పందు, ఇతరుల దగ్గరికి వెళ్ళి చైతాసే వంశం అనుకుంటున్నారా మాది? ఇక్ష్వాకు వంశం మాది. అదిగో దశరథ చక్రవర్తి కుమారుణ్ణి నేను. నమ్మై అయ్యర్ మగన్ ఎన్ను అరిగిరదిల్లై. ఇదిగో ఈ సముద్రుడు మా వంశం ఎలాంటిదో తెలుసుకోవట్లేదే. మా వంశం అంటే ఎలాంటిది? ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చైతాసే వంశము కాదు, మా నాన్నగారు దశరథుడు అని తెలుసుకోవట్లేదు. ఈనాని సుప్తే ఇత్యాది తందాం స్వభావత్తై మరైతు వర్తిత్తవరగల్ స్వప్నాది దశైరే స్వస్వభావానుగుణం భాషి పరగలిరే అప్పుడే ఎవరం క్షత్రియత్వత్తై వనరందారు. అలానే నిద్రపోయేటువంటి వాళ్ళు స్వప్న దశలో, స్వప్నాలు అనుభవించే దశలో ఉన్నటువంటి నిద్రని లేపితే వాళ్ళ కోపం వచ్చి వాళ్ళ అసలు స్వభావాన్ని బయట పెట్టినట్లుగా రామచంద్రుడు కూడా వాళ్ళ స్వభావానికి తగినట్లు మాట్లాడతారు కదా వాళ్ళు. ఇప్పుడు రామచంద్రుడు కూడా వాళ్ళ నిద్రలోంచి లేచినట్టుగా లేచాడు కదా. అంటే ఇప్పుడు రామచంద్రుడు అనే విషయం మర్చిపోయాడు, తాను క్షత్రియుడిని అనే విషయం గుర్తుకొచ్చిందట రామచంద్రుడికి. అప్పటి ఎవరం క్షత్రియత్వై వనరందారు అయం మహోదరి ఎంగిరా అని రామచంద్రుడి కోపం రావడానికి కారణం ఏమిటి? తాను క్షత్రియుడిని అనే విషయం గుర్తొచ్చింది రామచంద్రుడికి. అప్పుడు ఎప్పుడు? 3 రోజులు సముద్ర తీరంలో పడుకున్న తర్వాత. అయం మహోదరి ఎంగిర పెరుమయ్యే నేనైతే నిన్నదు. నేను ఒక క్షత్రియుణ్ణి, దశరథ చక్రవర్తి కుమారుణ్ణి, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాణ్ణి. నా గొప్పతనాన్ని తెలుసుకోవట్లేదు. అయం ఈ సముద్రుడు మహోదరి ఎంగిర పెరుమయ్యే, నేనేదో పెద్ద సముద్రుణ్ణి, నేను చాలా గాంభీర్యం కలిగినటువంటి వాడిని అని భావిస్తున్నట్లున్నాడు. తన్నై శిరాంగి తిరుక్కిరణమ్మై ఉరిగిరదిల్లై. అదిగో తన్నై శిరాంగి తిరుక్కిరణమ్మై అరిగిరదిల్లై. ఆ సముద్రుణ్ణి కూడా నేను నా గుప్పెట్లో పెట్టుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడిని అని తెలుసుకోలేకపోతున్నాడు సముద్రుడు. తాను మహోదరి, నేను పెద్ద సముద్రాన్నండి అని అదిగో అలా భావిస్తున్నట్లున్నాడు. మకరాలయ, ఏమిటి సముద్రం అంటే మకరాలయ చేపల కుంట. ஒரு అయోధ్యాపతి కోసలాధిపతి గలోడు ఒక్కొక్కాణం తన్నై నినైతిరుక్కిరదు. ఈ చేపల గుంట మకరాలయం ఏమనుకుంటోంది? ఒక అయోధ్యాపతిని అని అనుకుంటోందట్టుంది. ఓ కోసలాధిపతి తోటి తనని సమానము అని భావిస్తున్నట్లుంది ఈ సముద్రం. కానీ మీన్ పడుకుట్టమాగా అడిగిరదిల్లై, చిన్న చేపల కుంట అని తెలుసుకోలేకపోతుంది సముద్రం. తనని కూడా ఒక అయోధ్యాధిపతినో కోసలాధిపతినో భావించి ఇలా భావించి 3 రోజులు శరణాగతి చేసినా కూడా నాకు దర్శనం ఇవ్వలేదే. ఇదంతా మా వంశము, మా పరాక్రమం ముందు ఇది చిన్న చేపల గుంట అంతే కదా. అసమర్థం విజానాతి, ఇదిగో నన్ను అసమర్థుడుగా భావిస్తోంది ఈ సముద్రము అంటూ విజానాతి. ఒక్క నిమిషం అండి. సెవ్వైక్కడ పరిమారినారయ్యం ఒక్క విట్టు కార్యం కొళ్ళవల్లోం ఎన్ను అరిగిరదిల్లై అంటూ ఇంతకీ కైకమ్మ విషయంలో అది చదవాల నేను. అసమర్థం విచానాతి ఎన్ను హేతు గర్భ మాం ఎన్గిర సుప్తమత్తి అయిపోయింది. జన్మత్తేవనరందా అది కింద చూడండి. ఇరుందా ఎన్న మొదలగల శంకై అద్య అదావదు కైకేయి సముద్రత్తై పోలే అసమర్థనాగానే నైక్క వెళ్ళే. ఏమంటే కైకేయి విషయంలో కోపం రాకపోవటానికి కారణం ఏమిటి? సముద్రుడి విషయంలో ఇంత కోపం కలగటానికి కారణం ఏమిటి? ఇప్పుడు సముద్రుడి విషయంలో ఇదేదో చిన్న చేపల గుంట, నన్ను ఇక్ష్వాకు రాదు అనుకోవట్లేదు, తనేదో ఇక్ష్వాకు వంశంలో పుట్టినట్లు కోసల రాజ్యానికి అధిపతి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు, మహోదధి అని భావిస్తున్నాడు సముద్రుడు అనే ఇంత కోపం వచ్చింది కదా. మరి కైకమ్మ కూడా అదిగో ఈ రాజ్యం నాది వెళ్ళిపోవయ్యా అని చెప్పింది కదా రాజ్యంలోంచి. కైకమ్మ విషయంలో కోపం రాకపోవటానికి కారణం ఏమిటి? సముద్రుడి విషయంలో ఇంత కోపం కలగటానికి కారణం ఏమిటి? అది అరుంబదంలో ఇస్తున్నారు. ఏమిటట? ఎన్నో లైన్ చూడండి. అరుంబదంలో 3:3-6 లైన్లో చూడండి. ఇరుందా మొదలగలుడయ శంకైకు పరిహారం అద్యాహార్యం. ఇదిగో మొదలగలుడయ శంకకి ఏమిటి? రామచంద్రుడికి ఆనాడు కైకమ్మ విషయంలో ఎందుకు కోపం కలగలేదు, ఈవేళ సముద్రుడి విషయంలో ఇంత కోపం కలగటం ఏమిటి అని చుట్టూ ఉన్నటువంటి వానరాలన్నింటికి ఒకటే శంక. చిన్న చిన్న వానరాలు కొన్ని కోట్లు ఉన్నాయి కదా,
ఎప్పుడూ రామచంద్రుని ఇలా చూసే ఎరగవా కోతులన్నీ కూడా వాటన్నిటికీ ఒకటే భయము. అసలు ఏమిటి రామచంద్రుడికి ఇంత కోపం కలగడానికి కారణము అని వానర పెద్దలందరూ ఆలోచిస్తే వాళ్ళకు కలిగినటువంటి అదిగో వాళ్ళ శంక ఎలా తీరిందట, పరిహారం అద్యాహార్యం తెచ్చుకోవాలని. కైకేయి సముద్రత్తై పోలే అసమర్థనాగనే నైక్క వెళ్ళే. కైకమ్మ నాకు ఈ రాజ్యం నాకు కావాలయ్యా అని అడిగిందే తప్ప, రామచంద్ర నువ్వు అసమర్థుడివయ్యా, నువ్వు పరిపాలించడం చేత కాదులే, ఈ రాజ్యం నాకు ఇచ్చే, మా అబ్బాయి పరిపాలిస్తాడు అని చెప్పలేదు కైకమ్మ. ఇది నా కొడుకు కావాలి, ఈ రాజ్యం నాది, కాబట్టి నువ్వు రాజ్యం నుంచి వెళ్ళిపో అని మాత్రమే చెప్పింది కైకమ్మ. కానీ అవలయ్యాగయ్యాలే రాజ్యత్తై అరసై పట్టాడు ఎత్తనే. అవల ఒక స్త్రీ కావటం చేత రాజ్యాన్ని ఆశపడిందంటే ఆగయ్యాలే క్షమ ఇప్పండి విట్టు వందం. కాబట్టి అక్కడ క్షమాగుణాన్ని చూపించి విడిచిపెట్టి వచ్చేసాను రాజ్యాన్ని. ఇవన్ ఈ సముద్రుడు నమ్మై అసమర్థనాగ విచారిక్కయ్యాలే ఎవన్ ఎడత్తిలే క్షమై వేండామో ఎన్గిరార్ ఎన్ను. అదిగో ఇతడు ఈ సముద్రుడు ఏమనుకుంటున్నాడు, నన్ను ఒక అసమర్థుడుగా భావిస్తున్నాడు. అందుకని 3 రోజులు శరణాగతి చేసినా రాలేదు కదా, దర్శనం ఇవ్వలేదు కదా. అందుకని ఎవనిడత్తిలే క్షమై వేండం, ఇతని విషయంలో క్షమ చూపించే ప్రసక్తే లేదు అన్నట్ట రామచంద్రుడు. ఆనాలు మొదలిలే దేవరీరు ఒలియై కాటారే తస్య రామస్య సుప్తస్య కుశాస్తిర్నే మహీతలే నియమాద ప్రమత్తస్య నిశాస్తి శ్రోతి చక్రము ఎన్నో 3-4 కన్వలరందరులి శరణం పుగువాన్ ఎన్నో ఎన్గిర முதல்களுடைய அபிப்பிராயத்தை ஹృదீకరిస్తుకొండు ఇవన్ వందిలన్ ఎన్నో ప్రథమత్తిలే నోపు క్షమయా సమయుక్తత్వాత్. అదంతా మనం చెప్పుకున్నాం కదా. అయితే 3 రోజులు ఎందుకయ్యా నువ్వు ఓర్పు ఊహించి ఉండటం అంటే, ఆయన వస్తాడేమో అని చూపించాను ఓర్పుని, కానీ 3 రోజులు కూడా రాలేదు. కాబట్టి అదిగో అప్పుడు కోపం వచ్చింది రామచంద్రుడికి. రామచంద్రుడి కోపం రావడానికి కారణం ఏమిటి? అసమర్థం విజానాతి. కైకమ్య నాకు రాజ్యం కావాలని అడిగిందే తప్ప అసమర్థుడుగా భావించలేదు. సముద్రుడు నన్ను అసమర్థుడని భావించి నాకు దర్శనం ఇవ్వలేదు కాబట్టి రామచంద్రుడు కోపం వచ్చింది. క్షత్రియుడు కదా, వెంటనే క్షత్రియుడికి ఉండేటువంటి పౌరుషం వచ్చేసింది అనమాట రామచంద్రుడికి. అది అసమర్థం విజానాతి. కింద ఇప్పుడు మళ్ళా 7 వ్యాఖ్యానంలో నుండి చెవ్వై కెడపరిమారినారయ్యం ఒక్క విట్టు కార్యం కొల్లవల్లోం ఎన్ను అరిగిరదిల్లే. అదిగో ఈ సముద్రుడు నన్ను తనని తాను ఒక అయోధ్యాపతినో కోసలాధిపతినో భావిస్తున్నట్లుంది. అది చిన్న చేపల గుంట అంతే. నన్ను అసమర్థుడిగా భావిస్తున్నట్లుంది. మార్గం తప్పి నడిచేటువంటి వాళ్ళను కూడా మార్గంలో పెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడిని నేను అని సముద్రుడు తెలుసుకోవట్లేదు. ఇవ్వల వెలిసై ఎప్పడువది ఎన్నెన్నిల్. సరే ఇప్పుడు ఏం చేయాలి రామచంద్ర అంటారా? దిక్షమాం ఛే, ఈ ఓర్పు, నాకు ఈ ఓర్పు అక్కర్లేదు ఇంకా అనుకున్నట్ట రామచంద్రుడు. ఇప్పోదు క్షమయ్యై వేండం. ఇప్పుడు ఇంక నేను క్షమని చూపించాల్సిన అవసరమే లేదు, నాకు ఈ క్షమే అక్కర్లేదు. వినియోగం ఒళ్ళ వెడతే అందులో కార్యం కొల్లదు. ఎక్కడైనా ఆ క్షమ చూపిస్తే అక్కడ దాని అది ఎలా సరైన చోట చూపించగలగాలి, కానీ అన్ని చోట్ల క్షమాగుణాన్ని చూపిస్తే ప్రయోజనం ఏముంది? ఈ సముద్రుడికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి ఇతని విషయంలో క్షమాగుణం చూపించే ప్రసక్తే లేదు. కోపస్తోపాది కార్యకాలతే అడైత్తు కార్యం కొల్ల పార్థం. రామచంద్రుడు ఏమంటాడు? కోపం ఆహారయతి అంటారు కదా, కోపాన్ని ఆహారయతి తెచ్చి పెట్టుకున్నాడు అని చెబుతారు. రామచంద్రుడి దగ్గర ఎప్పుడూ కోపం ఉండదండి. ఆయన ఎప్పుడైనా కోపం కావాలన్నప్పుడు రామ్మ కోపం గారు రండి అని ఆ కార్యం పూర్తి అవ్వగానే ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీద కోపాన్ని చూపించి కోపాన్ని వెళ్ళి రామ్మ అని చెబుతాడు. ఇప్పుడు రామచంద్రుడు ఏం చెప్తున్నాడు? క్షమై దిక్షమాం, ఈ ఓర్పు కూడా నాకు అవసరం లేదు. కోపత్తోపాది కార్యకాలతే, ఏదైనా ఈ ఓర్పుతో కూడా అవసరం ఉన్న సమయంలో అడైత్తు కార్యం కొల్ల పార్థం. రామ్మ క్షమాగుణమా అని అప్పుడు ఆ క్షమాగుణాన్ని పిలిచి ఎలాగైతే కోపాన్ని అనుమానిస్తాడో క్షమాగుణమా రావమ్మ అని ఆ ఓర్పుని పిలిచి ఆ పని ఏదో చేయించుకొని పంపించేస్తే సరిపోతుందిలే అనుకుంటున్నట్ట రామచంద్రుడు. అది వెన్ ఇష్వాకు వంశరా ఇరుప్పార్కు క్షమై కొండు కార్యం కొల్ల వేండావో ఎన్నిల్. అదేమిటండి, రామచంద్రుడు ఇష్వాకు వంశంలో పుట్టినటువంటి రాజు,
ఆయనకి క్షమ అనేది ఉండాలా అక్కర్లేదా? ఆ క్షమ ద్వారానే కదా కార్యాలన్నీ చేయాలి. అంటే ఈ దృశేజనే అంటే ఇలాంటి ఈ సముద్రుడు లాంటి వాళ్ళ విషయంలో అత్తాలు పెత్తదన్, సరే ఇలాంటి వాళ్ళ విషయంలో క్షమ అక్కర్లేదా? అత్తాలు పెత్తదన్ దానివల్ల లభించింది ఏమిటి? అది ఇంగు జీవిక్కిరదిల్లే, అది ఇక్కడ జీవించేదే లేదు ఇప్పుడు ఆ క్షమాగుణం. ఇదుక్కు ఇంగు ఉళ్ళారుడే సంబంధమే ఫలియా నిన్నదే. అసలు ఇంతకీ అది ఇంగు జీవిక ఆ ఓర్పుకి ఇక్కడ అవకాశమే లేదండి. ఎందుకని? సముద్రుడు అసలు ఈ రీతిగా ఇదుక్కు ఇంగు ఉళ్ళారుడే సంబంధమే ఫలియా నిన్నదే. అసలు ఈ సముద్రుడు ఈ రీతిగా ప్రవర్తించడానికి కారణం ఏమిటట? ఇదిగో కింద సముద్రస్థ రావణాది రాక్షసరుడయా ఎన్నుదల్, సముద్రస్థ దుష్ట జంతుక్కలుడయా ఎన్నుదల్. సముద్రంలో ఉన్నటువంటి దుష్ట జంతువులతోటి సాంగత్యం కదండి సముద్రుడికి, అందుకని ఇలాంటి బుద్ధులే ఉంటాయి. ఇలా ఈదృశేజనే అలాంటి దుష్ట జంతువులతోటి సహవాసం చేసేటువంటి సముద్రుడి విషయంలో మనం ఓర్పును చూపించాల్సిన అవసరం లేదు ఒక విషయం. ఇంకొకటి ఏమిటి? ఈ సముద్రం ఎక్కడ వరకు ఉన్నది? లంకాపట్టణం వరకు ఉన్నది. దీని యొక్క కెరటాలన్నీ కూడా ఆ లంకాపట్టణం యొక్క ప్రాకారాలకి అన్నిటికీ కొట్టుకుంటూ ఆ లంకాధీశుడి యొక్క సంబంధం కూడా కలిగి ఉన్నది. కాబట్టి ఈ సముద్రుడు ఇలాంటి వాళ్ళ విషయంలో మనం క్షమాగుణాన్ని చూపించాల్సిన అవసరం లేదు. అది కూడా కోపంతో పాటు అప్పుడప్పుడు రావమ్మ అంటే వస్తుంది, కార్యం చేసుకొని పంపించేయచ్చు. ఇదుకు ఇంగుల్లారనే సంబంధమే ఫలియానిన్నదే. ఆ సముద్రుడికి ఇలాంటి బుద్ధి కలగడానికి ఆయనతో సంబంధం కలిగినటువంటి వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి ఈయన కూడా అలాంటి వాడు అయిపోయాడు అని సముద్రుడి విషయంలో అలాంటి కోపం తెచ్చుకున్నాడు రామచంద్రుడు. అంటే ఆయన శరణాగతి చేయడానికి అధికారి అవునా కాదా? శరణాగతి చేసే అధికారి రామచంద్రుడు కాదు. ఎందుకని కాదు? శరణాగతి చేసేటువంటి వాడు ఎలా ఉండాలయ్యా అంటే ఆయన అనన్యగతికుడి వలె ఉండాలి. కానీ రామచంద్రుడు ఇదిగో చాపమానయ సౌమిత్రి అని పక్కన ఒక బాణాన్ని సౌమిత్రిని పెట్టుకొని సిద్ధంగా కూర్చుంటే అది అధికారి లక్షణం కాదండి. శరణ్యుడైనటువంటి వాడు ఎలా ఉండాలి? గుణాలు కలిగిన వాడిగా ఉండాలి. శరణాగతుడైనటువంటి వాడు ఎలా ఉండాలి? ఆడవాళ్ళ వలె ఉండాలి. ఈ విషయాన్ని అంటే శరణాగతి చెయ్యాలి అంటే చేసేవాడికి అధికారిగా ఉండటానికి ఏముండాలి? అనన్యగతిత్వము, ఆకించన్యము, అనన్యగతిత్వము ఉండాలి. శరణ్యుడైనటువంటి స్వామికి గుణాలు కలిగిన వాడిగా ఉండాలి. ఆ పరశురాముడి వలె ఉండకూడదు. ఎవరు? శరణ్యుడైనటువంటి వాడు. అధికారి అయినటువంటి వాడు రామచంద్రుడి వలె ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తూ 9 పాట్టాలు శరణ్యన్ పడి సొల్లి 10 పాటిలే శరణం పుగుగిరారు. శరణ్యుడైనటువంటి స్వామి యొక్క ప్రకారాల్ని 9 పాసురాల్లో చెప్పి 10వ పాసురంలో శరణం పుగుగిరారు శరణాగతి చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు ఈ తిరువాయిమడిలో. ఉలగముండ పెరువాయా ఉలప్పిల్ కీర్తి అమ్మానే నిలவும் சுடர் சூழலி மூர்த்தி நெடியாய் அடியேன் ஆறுயிரே ஜலதமல குக்காய் நின்றா திருவேங்கடத்தெம்பெருமானே புலதொல்லடியேனுன பாதம் கூடுமாறு கூறாயே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்யத் திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்யத் திருவடிகளே சரணம்.